హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మామయ్య చెకప్ కోసం హాస్పిటల్‌కని వచ్చాము. అక్కడ హవీలా అయితే పాత ఫ్రెండ్స్‌ని మీట్ అయింది. అంతకుముందు మామయ్య హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వీళ్ళందరూ పరిచయం అయ్యారు. మళ్ళీ వాళ్ళు మీట్ అయింది. హ్యాపీగా టైం స్పెండ్ చేసింది కాసేపు. తర్వాత తనకు కొంచెం ఆకలేస్తుందని చెప్పేసి క్యాంటీన్‌కెళ్ళి దోస తినిపించాను. అక్కడ టిఫిన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే హెల్తీగా చేస్తారు. ఎలాంటి మైదా ఇట్లాంటివి ఏమి యూజ్ చేయరనమాట. ఇంకా అదంతా అయ్యాక మామయ్య రిపోర్ట్స్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే గాంధీ పార్క్ వెళ్తున్నాం. గుంటూరులో కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేశారు దాన్ని. చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. హవీలా అయితే ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. ఇంకా టికెట్ తీసుకొని అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఫ్లవర్స్ బొకేస్తో వెల్కమ్ చెప్పినట్టు పూల మొక్కలతో ఫుల్గా వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత గ్రీనరీ, ఫ్లవర్స్, మొక్కలు ఎన్ని ఉన్నాయంటే అంత ప్రశాంతంగా అనిపించింది. పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ప్రశాంతంగా మనసు బాగాలేనప్పుడు అలా వెళ్ళి చుట్టూరా తిరిగి చెట్టులు అవన్నీ చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ వాకింగ్ చేసే వాళ్ళకి, పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి, స్కేటింగ్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. అసలు పిల్లలకి రెస్ట్ లేకుండా, పిల్లలు అసలు బోర్ కొట్టకుండా, ఇది కాకుండా అది, అది కాకపోతే ఇది అన్నట్టు చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళు ఆడుకోవడానికి ఉన్నాయి. బట్ పెద్దవాళ్ళకైతే అస్సలు అలవ్ లేదు. బట్ ఎక్కడ చూసినా పూల మొక్కలు ఇంకా అవే అనమాట. పెద్ద పెద్ద చెట్లు ఇలా చాలా అంటే చాలా ప్లాన్ చేసి రీకన్స్ట్రక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మేబీ ఇది ఓపెన్ అయ్యి కూడా 1 మంత్ ఆర్ 1.5 మంత్ అలా అవుతుంది అంతే. అంతకుముందు ఓపెన్ చేసేటప్పుడు వెళ్ళలేకపోయాము, ఇంకా అవ్వలేదు మాకు. ఇప్పుడైతే ఆ ఛాన్స్ అయితే మాకు వచ్చేసింది. అండ్ హవీలా అయితే ఇక్కడికి ఎక్కి అక్కడికి ఎక్కి అలా జంప్ చేస్తూ ఇలా ఆడుతూనే ఉందన్నమాట. తనకి చాలా నచ్చింది. అసలు ఫుడ్ కూడా తినలేదన్నమాట తను ఆడుకునే బిజీలో పడి. అక్కడ చూడండి, అక్కడైతే ఇంకా ఫుల్ ఇంకా పిల్లలకు సంబంధించినవన్నీ, చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఎక్కువ ఉన్నారు. పిల్లలు కాకుండా పెద్దవాళ్ళే ఎక్కేస్తారు అని చెప్పేసి, ఓన్లీ పిల్లలే ఎక్కాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ చూస్తున్నారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్కితే నో ఎక్కద్దు మీరు, అది ఓన్లీ 10 years బిఫోర్ వాళ్ళకి, పిల్లలకి మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా హవీలా అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యి ముందుగా వెళ్తుంది. ఇలా కొన్ని ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, ఇలా కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. మేబీ దాని లోపల ఇంకేమైనా పెడతారేమో. చూసి నేను హాయ్ చెప్తున్నాను, కనిపిస్తున్నాను నేను అక్కడ. అదైతే ఓపెన్ చేయలేదు. ఇంకా అటు హవీలా పార్క్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఫుల్ ఇంకా ఫస్ట్ స్లైడర్ దగ్గరికి వెళ్ళింది. బట్ మళ్ళీ భయపడి స్లైడర్ కాదు అని చెప్పేసి మళ్ళీ అక్కడ డక్స్, హార్స్ ఇట్లా కొన్ని ఆడుకునే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎక్కి బాగా ఎంజాయ్ చేసింది. మళ్ళీ ఇది కాదని అది అట్లా అక్కడ 3 ఉన్నాయి. మొత్తం ఎట్లా అంటే ఇంకెంత చూపించినా సరే చూపిస్తూనే ఉండాలనిపిస్తుంది కదా. ఇంకా వీడియో అంతసేపు చూడరేమో, ఎందుకు లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇట్లా కొంచెం ఎడిట్ చేసి పెట్టాను. ఇంకా హవీలా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. వాటన్నిటితో మళ్ళీ తిరిగి ఆడి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఇక్కడే ఆడుకుంది. తనకి చాలా నచ్చింది. పెద్ద స్లైడర్స్ ఫస్ట్ స్టార్టింగ్లో చాలా భయపడింది. తర్వాత ఈ చిన్న స్లైడర్ ఆడినప్పటి నుంచి తను నేను ఇంక ఇదే ఆడతానని చెప్పి ఇంక తర్వాత పెద్దవి కూడా ఆడింది. ఇంక నేనైతే స్లిప్పర్స్ పట్టుకొని తను ఆడుకుంటుంటే జాగ్రత్తగా చూస్తున్నాను ఎక్కడ పడిపోకుండా అని. ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్తూనే ఉంది. తన వెనకాల నేను పరిగెడుతూ ఉన్నాను అనమాట. ఎటు వెళ్ళి మళ్ళీ కొంచెం మిస్ అయినా సరే తప్పిపోతాం. తర్వాత అంతా ఆడుకున్నాక మళ్ళీ అక్కడికే వచ్చి ఆడుతుంది. ఇంకా నేను నిల్చోలేను బాబాయ్ అని చెప్పి నేనైతే కూర్చొని హవీలా అక్కడ ఆడుతుంటే ఇంకా కూర్చున్నాను కాసేపు. బట్ ఎండ మాత్రం మామూలుగా లేదు. కనిపించినట్టే ఉంది. బట్ ఎండ అక్కడైతే ఫేస్లు రెడ్గా అయిపోయినాయి. హవీలాది నాది అయితే చాలా రోజుల తర్వాత ఎండలో కాసేపు ఉండేసరికి బుగ్గలు కందిపోయినట్టు అయిపోయినాయి హవీలాకి. చూడండి ఎంత రన్ చేసి వచ్చి మరీ ఆడుతుంది. ఆ పాపతో పాటు పోటీ పడుతున్నట్టు ఫాస్ట్గా వచ్చి కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు కూడా. ఎంత ఫాస్ట్గా, ఎంత భయం అంటే అంత భయపడుతుంది అసలు. చూడండి ఎట్లా ఆడుకుంటుంది. ఇంకా అలా దాన్ని రివర్స్ చేసి కాసేపు శాండ్లో ఆడి, మట్టిలో ఆడి మాట్లాడుతుంటే దాని మమ్మీ తిని మట్టిలో ఆడుతుందని వాళ్ళ మదర్కి చెప్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చి ఇవి తిప్పుతా కూర్చుంది ఇంకా కాసేపు. స్లో ఫాస్ట్ అని చెప్పేసి ఇలా అయితే చాలా అంటే చాలా ఎంజాయ్
ఇంకా కాసేపు అక్కడ కాసేపు ఆడింది. ఆడినాక ఇంక మొత్తం ఇంకా చూడడానికి చాలా ఉందని చెప్పేసి ఇంక చాలు మమ్మీ అని చెప్పేసి అటు తీసుకెళ్తున్నా. అలా స్ట్రైట్గా వెళ్తే ఇంక చెప్పాను కదా, ఎక్కడ చూసినా మొక్కలే మొక్కలు, అసలు మొక్కలు చెట్లు ఇలా చాలా అన్నమాట. అలాగే ప్రశాంతంగా కూర్చోవడానికి ప్లేసెస్ ఇలా మేమైతే చుట్టూరా తిరిగేసాం. ఇంకా తర్వాత అక్కడ జిమ్ ఉంది, జిమ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము అది ఎలా ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంది. బట్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైం ప్రశాంతంగా కూర్చోవడానికి ఎక్కువ ప్లేస్ ఉంది, ఎలాంటి సౌండ్స్ లేకుండా. పక్కన బస్సెస్ వెళ్తున్నా సరే మనకు అంత డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ప్రశాంతంగా నాకైతే ప్రశాంతంగా కూర్చోడానికి లేదు, ఎందుకంటే హవీలా ఒక్క దగ్గర కూర్చోకుండా పరిగెడుతూనే ఉంటుంది కాబట్టి నేను తన వెనకాల పరిగెడుతూనే ఉండాలి. నాకైతే అది లేదు, ప్రశాంతంగా కూర్చునే అంత టైం లేదు. ఎందుకంటే తను ఇటు కొంచెం మిస్ అయినా సరే అటు ఇటు వెళ్ళిపోతుంది. ఇదేమో జంగిల్ బుక్లో ఉండే యానిమల్స్ మోగ్లీని పెట్టారు. తను చాలా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడింది, ఎందుకంటే దాంట్లో కొంచెం టైగరు ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది కదా, అరుస్తూ భయపెడుతూ. అందుకని చెప్పి చూడగానే ఫస్ట్ భయపడింది. తర్వాత బాయ్ చెప్పమంటే బాయ్ చెప్పింది. పైన చూసారా, చెట్టు పైన మోగ్లీ హౌస్ కూడా క్రియేట్ చేసేసారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఎక్కడ బటర్ఫ్లైస్ పెద్దవి చిన్నవి అలా మోస్ట్ ఆఫ్ ది టైం చాలా అంటే చాలా పెట్టారు. పిల్లలైతే చాలా అట్రాక్ట్ అవుతారు. పిల్లలకి కావాల్సిన విధంగా పెట్టారని. ఆ చెట్టు పైన కూడా యానిమల్స్ని పెట్టి, మంకీని పెట్టి, అలా స్నేక్ కూడా ఉంది. నాకు అది కూడా చాలా నచ్చింది. మోస్ట్ ఆఫ్ ది పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా పెట్టారనిపించింది. ఎక్కువ ఫొటోస్ కూడా మనం దిగచ్చు. అది ఆ బటర్ఫ్లైస్ ఉంది కదా, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. హవీలా అయితే ఒక్క దగ్గర లేదు. ఆ బటర్ఫ్లై ఎలా పెట్టిందో అలా పెడుతూనే ఆడుతూనే ఉంది. అది ఒక టైప్ ఆఫ్ డ్రాగన్ అనుకుంటున్నాను నేను. అది ఏంటో నేను అంత తెలీదు. అక్కడ చూసారు ఎంత పెద్దది కట్టారో. మామయ్య హాస్పిటల్ పని అయ్యాక ఇంకా పార్క్ నుంచి వచ్చేసి రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాము సరుకులు తీసుకుందామని. కావాల్సిన సరుకులు అవన్నీ తీసుకుని